సో లాస్ట్ క్లాసెస్లో 12th చాప్టర్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ కంప్లీట్ చేసాం. సో ఈ క్లాస్లో 13th చాప్టర్ థర్మోడైనమిక్స్ స్టార్ట్ చేద్దాం. సో థర్మోడైనమిక్స్ అంటే ఒకసారి డెఫినేషన్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇట్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ which converts heat energy into other forms of energy and how that conversion affects the matter అనేది డెఫినేషన్ కింద చెప్తారు. థర్మోడైనమిక్స్ కి డెఫినేషన్ అంటే దాని అర్థం ఏంటి, తీసుకున్న హీట్ ఎనర్జీని, థర్మో అంటేనే అక్కడ మనకి హీట్ ఎనర్జీ అని అర్థం, ఇక్కడ నేమ్ లో ఉన్న థర్మో అంటేనే హీట్ ఎనర్జీ అని అర్థం. అయితే థర్మోడైనమిక్స్ అంటే ఉన్న హీట్ ఎనర్జీని రిమైనింగ్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ కింద ఎలా కన్వర్ట్ చేయొచ్చు, ఒకవేళ అలా కన్వర్షన్ జరిగితే అది మ్యాటర్ని ఏ రకంగా, మ్యాటర్ అంటే మనం 3 రకాలుగా డిస్కస్ చేసాం లాస్ట్లో, సాలిడ్ కానీ లిక్విడ్ కానీ గ్యాసెస్ కానీ అవునా. సో ఈ సాలిడ్స్ని లిక్విడ్స్ని గ్యాసెస్ని ఈ కన్వర్షన్ అంటే హీట్ ఎనర్జీ వేరే అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతున్నప్పుడు ఈ మ్యాటర్ని అంటే సాలిడ్స్ కానీ లిక్విడ్స్ కానీ గ్యాసెస్ని ఏ రకంగా ఎఫెక్ట్ చేస్తుందో ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాం అన్నమాట. సో ఒకసారి మళ్ళీ డెఫినేషన్ రీకలెక్ట్ చేసుకున్నట్టయితే, so it is a branch of science that deals with the energy conversion, heat energy conversion to other forms of energy and how that conversion affects the matter అనే విషయాన్ని చాప్టర్ లో డిస్కస్ చేసుకోవాలి. ఓకే, సో థర్మోడైనమిక్స్ అంటే డెఫినేషన్ అది. సో అది ఒకసారి రాసుకున్నట్టయితే ఇట్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ సైన్స్. సో ఇక్కడ రాద్దాం అదే విషయం, ఇట్ ఈస్ ఏ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ which deals with heat energy conversion, heat energy conversion to other forms of energy. సో ఈ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ ఏంటనేది చాప్టర్ లో డిస్కస్ చేసినప్పుడు తెలుస్తుంది. సో అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ హౌ ఇట్ ఎఫెక్ట్స్ మ్యాటర్ సో మ్యాటర్ ని ఏ రకంగా ఎఫెక్ట్ చేస్తుంది అనే విషయం కూడా ఈ చాప్టర్ లో డిస్కస్ చేద్దాం. అంటే దీని గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కూడా చెప్పుకోవాలి. లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఎనర్జీ నైదర్ కెన్ బి క్రియేటెడ్ నార్ కెన్ బి డిస్ట్రాయిడ్. ఎనర్జీని క్రియేట్ చేయలేం, అలానే డిస్ట్రాయ్ చేయలేం, బట్ వీ కెన్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీని రెండో ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేయొచ్చు అంతే. ఎనర్జీని మనం క్రియేట్ చేయలేం, అలానే మనం డిస్ట్రాయ్ కూడా చేయలేం, బట్ కానీ కన్వర్షన్ మాత్రం చేయొచ్చు. అంటే హీట్ ఎనర్జీని లైట్ ఎనర్జీ కింద, లేదనుకుంటే సౌండ్ ఎనర్జీ కింద, లేదా హీట్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద, లేదా మెకానికల్ వర్క్ ఎనర్జీ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇలా ఎనర్జీని కన్వర్ట్ చేయడమే తప్ప క్రియేట్ చేయలేం, డిస్ట్రాయ్ చేయలేం అని లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ చెప్తుంది. సో ఈ లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కూడా మనకి థర్మోడైనమిక్స్లో త్రీ టైప్స్ ఆఫ్ లాస్ ఉంటాయి. సో అది జీరో ఎర్త్ లా, ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా ఇవన్నీ చెప్తారు. అవన్నీ ఈ చాప్టర్లో ఒక్కొక్కటిగా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరో ఎర్త్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. తర్వాత ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చూసి దాని నుంచి జౌల్స్ లా ఏంటో డిస్కస్ చేసి స్పెసిఫిక్ లాస్ట్ క్లాస్లో న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ చెప్పుకున్నప్పుడు ఎంఎస్ ఇంటూ డిటీటా బై డిటీటా అని లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. అక్కడ ఎస్ అంటే స్పెసిఫిక్ హీట్ అని మెన్షన్ చేశాను. సో అక్కడ స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర ఎలా ఉంటుంది, కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర ఎలా ఉంటుందో కూడా థర్మోడైనమిక్స్లోనే నేర్చుకుంటారు. ఓకే, సో థర్మోడైనమిక్స్ ఎంత ఇంపార్టెంట్ చాప్టర్ అంటే మనకి ఖచ్చితంగా ఒక ఎస్ఐ క్వశ్చన్ కవర్ అయ్యే చాప్టర్. క్వశ్చన్స్ పరంగా చూసుకున్నట్టయితే, అదే టాపిక్స్ వైజ్ చూసుకున్నట్టయితే ఈవెన్ మనం గ్రాడ్యుయేషన్ లెవెల్కి వెళ్ళినా సరే థర్మోడైనమిక్స్ కంటిన్యూషన్ చాప్టర్సే మనకు వస్తాయి. బేసిక్స్ అన్ని మీరు ఇక్కడే నేర్చుకోవాలి. సో ఇక్కడ జీరో ఎర్త్ లా, ఫస్ట్ లా, సెకండ్ లా అన్ని జాగ్రత్తగా నేర్చుకోండి. సో ఇప్పుడు జీరో ఎర్త్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే ఏంటో చెప్పుకుందాం. దాంతోపాటు థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటో కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, సో థర్మోడైనమిక్స్ లోనే ఫస్ట్ లా. సో ఇక్కడ ఫస్ట్ లా అంటే జీరో ఎర్త్ లాతో స్టార్ట్ అవుతుంది థర్మోడైనమిక్స్. సో జీరో ఎర్త్ లా గురించి చెప్పే ముందు థర్మల్ ఈక్విలిబ్రియం అనే కాన్సెప్ట్ కూడా మనం చెప్పుకోవాలి. సో థర్మల్ ఈక్విలిబ్రియం అంటే 2 సిస్టమ్స్ తీసుకున్నాం. సో ఇది సిస్టమ్ 1, సిస్టమ్ 2. ఈ 2 సిస్టమ్స్ కూడా సేమ్ టెంపరేచర్ దగ్గర మెయింటైన్ చేస్తాయి.
సేమ్ టెంపరేచర్ దగ్గర. అంటే ఇది 30 డిగ్రీ సెంటిగ్రేడ్ మెయింటైన్ అవుతే ఇది ఈ సిస్టమ్ 2 కూడా 30 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మెయింటైన్ అవుతాయి. ఇఫ్ బోత్ సిస్టమ్స్ ఆర్ మెయింటైనింగ్ సేమ్ టెంపరేచర్ దెన్ ద టూ సిస్టమ్స్ ఆర్ సెడ్ టు బి ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం అని చెప్తారు. ఓకే, అంటే ఈ సిస్టమ్ దగ్గర 30 డిగ్రీస్ టెంపరేచర్ రికార్డ్ అవి, ఈ సిస్టమ్ దగ్గర కూడా టెంపరేచర్ డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ రికార్డ్ అవుతుంటే అప్పుడు ఈ టూ సిస్టమ్స్ కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయని చెప్తాం. ఓకేనా, సో థర్మల్ ఈక్విలిబ్రియం కాన్సెప్ట్ అంటే అది. ఇఫ్ ద టూ సిస్టమ్స్ ఆర్ మెయింటైనింగ్ అట్ ద సేమ్ టెంపరేచర్ దెన్ దే ఆర్ సెడ్ టు బి ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం అని చెప్తాం. ఓకే, సో ఆ థర్మల్ ఈక్విలిబ్రియం కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని మనం 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ని చెప్పాలి. సో 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చెప్తుంది ఏంటంటే ఏ అండ్ బి అనే టూ సిస్టమ్స్ సి అనే సిస్టమ్ తో థర్మల్ ఈక్విలిబ్రియంలో సెపరేట్ గా ఉన్నాయట. ఎప్పుడైతే అంటే నేను చెప్పాలనుకుంది ఒకసారి క్లారిటీగా చెప్తున్నాను చూడండి. ఏసీ సారి థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి, సిస్టమ్ ఏ సిస్టమ్ సి. ఎట్ ద సేమ్ టైం సిస్టమ్ బి అండ్ సి కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయని చెప్తున్నారు. సో 0th లా చెప్తుంది అదే, ఏ బి సెపరేట్ గా సి అనే సిస్టమ్ తో థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయట. అప్పుడు ఆటోమేటికల్ గా ఈ ఏ అండ్ బి అనే సిస్టమ్స్ కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నట్టే అని చెప్తుంది అనమాట. సో ఇట్ స్టేట్స్ దట్ ఏమని చెప్తుంది, ఇట్ స్టేట్స్ దట్ ఇఫ్ టూ సిస్టమ్స్ ఏ అండ్ బి ఆర్ ఇన్ థర్మల్ సెపరేట్లీ అని రాసిన ఇక్కడ చూడండి, ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ సిస్టమ్ సి సెపరేట్లీ, ఖచ్చితంగా ఇక్కడ సెపరేట్లీ అనే పదం రాయాలి. సో సెపరేట్ గా ఉన్నాయి. ఏ సిస్టమ్ సి తో థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంది, బి సిస్టమ్ సి తో థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంది. ఎప్పుడైతే ఏసీ బీసీ థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయో అప్పుడు ఆటోమేటిక్ గానే బై యూజింగ్ 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చెప్తుంది ఏంటి, ఏ అండ్ బి కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలోకి వస్తాయి. స్టార్టింగ్ లో ఏ అండ్ బి థర్మల్ ఈక్విలిబ్రియం అని చెప్పలేదు, ఒకసారి కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా గమనించినట్టయితే ఏ అండ్ బి థర్మల్ ఈక్విలిబ్రియంలో లేవు, కానీ సిస్టమ్ థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి. ఎవరు, ఏసీ థర్మల్ ఈక్విలిబ్రియం, బీసీ థర్మల్ ఈక్విలిబ్రియం. దాంతో ఈ సి అనేది రెండింటికి కామన్ గా ఉంది కాబట్టి సి ఇక్కడ ఏసీ అన్న బీసీ అన్న సి కామన్ ఉంది కాబట్టి ఈ సి వల్ల ఈ ఏ అండ్ బి కూడా మనకి థర్మల్ ఈక్విలిబ్రియంలోకి వస్తాయని చెప్తున్నారు. సో 0th లా చెప్తుంది ఏంటి, ఇఫ్ టూ సిస్టమ్స్ ఏ అండ్ బి ఆర్ సెపరేట్లీ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ అనదర్ సిస్టమ్ సి దెన్ ఏ అండ్ బి ఆర్ సెడ్ టు బి ఏ అండ్ బి బోత్ ఏ అండ్ బి ఆర్ సెడ్ టు బి ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం అని చెప్తాం. ఫస్ట్ సెపరేట్ గా ఉంటాయి, తర్వాత రెండు కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో మెయింటైన్ అవుతాయని చెప్తున్నారు. ప్రతిసారి థర్మల్ ఈక్విలిబ్రియం అంటే సేమ్ టెంపరేచర్ లో మెయింటైన్ అవుతుందని చెప్పడం. ఇప్పుడు ఏసీ ఒక 30 డిగ్రీస్ దగ్గర ఉన్నట్టయితే బీసీ ఒక 30 డిగ్రీస్ తీసుకున్నట్టయితే రిమైనింగ్ ఏబీ కూడా 30 డిగ్రీస్ దగ్గరే మెయింటైన్ అవుతాయి అని చెప్తున్నారు. ఓకే, ఏసీ 60 డిగ్రీస్ అనుకోండి, బీసీ 60 డిగ్రీస్ అనుకున్నా ఆ రిమైనింగ్ ఏబీ కూడా 60 డిగ్రీస్ దగ్గర మెయింటైన్ అవుతుంది అని చెప్పడమే 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అని చెప్పుకుంటాం. సో ఇది థర్మోడైనమిక్స్ కి ఫస్ట్ లా అంటే దాని అర్థం ఇనిషియల్ లా అన్నమాట. సో 0th లా దీన్ని డెవలప్ చేసిన తర్వాత ఫస్ట్ లా చెప్తాం, దీని కంటిన్యూషన్ వర్షన్ సెకండ్ లా కూడా చెప్పాలి. సో ఈ లాస్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్. సో 0th లా చెప్తుంది ఏంటి, ఏసీ బీసీ థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు ఆటోమేటికల్ గా ఏబి అన్న సిస్టమ్ కూడా మనకి థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటుందని డిస్కస్ చేశాం. సో నెక్స్ట్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏంటో డిస్కస్ చేద్దాం, ఆ తర్వాత జౌల్స్ లా ఏంటో కూడా చూడాలి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ లా చెప్పింది ఏంటి, ద అమౌంట్ ఆఫ్ హీట్ ఈస్ గివెన్ టు ద సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అండ్ ఎక్స్టర్నల్ వర్క్ డన్. అంటే మనం ఒక సిస్టమ్ కి హీట్ ఎనర్జీ ఇచ్చినట్టయితే, సో ఇక్కడ మనం ఒక సిస్టమ్ కి హీట్ ఎనర్జీ ఇచ్చినట్టయితే ఆ హీట్ ఎనర్జీ 2 పార్ట్స్ కింద డివైడ్ అయిపోతుందంట. ఒక పార్ట్ ఏంటంటే సిస్టమ్ యొక్క ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ చేయడం కోసం, ఎట్ ద సేమ్ టైం సెకండ్ పార్ట్ కొంత ఎక్స్టర్నల్ వర్క్ చేయడం కోసం. ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ చేయడానికి ఒక పార్ట్ కింద, ఎక్స్టర్నల్ వర్క్ చేయడానికి రెండో పార్ట్ కింద హీట్ ఎనర్జీ స్ప్లిట్ అయిపోతుందట. ఆ విషయం చెప్పేది మనకి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అని చెప్తాం. సో దాన్ని ఈక్వేషన్ గా చూసినట్టయితే dq is equal to du plus dw. ఇక్కడ q అంటే మనకి హీట్ ఎనర్జీ. సో ఇక్కడ మనం ఇచ్చే హీట్ ఎనర్జీ 2 పార్ట్స్ కింద స్ప్లిట్ అయిపోతుంది. సో ఇక్కడ మనం ప్రొవైడ్ చేసే హీట్ ఎనర్జీ 2 పార్ట్స్ కింద స్ప్లిట్ అవుతుంది. ఒకటి ఇంటర్నల్ ఎనర్జీ కింద స్ప్లిట్ అవుతుంది, రెండోది బయట ఎక్స్టర్నల్ వర్క్ డన్ కింద స్ప్లిట్ అవుతుంది.
ఇంటర్నల్ ఎనర్జీ కింద స్ప్లిట్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం ఎక్స్టర్నల్ వర్క్ కింద కూడా స్ప్లిట్ అవుతుంది. ఓకేనా. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చెప్తుంది ఏంటంటే ఇట్ స్టేట్స్ దట్ the amount of heat energy given to the system is divided into two parts. One is internal energy given to the system and external work done by the system అని చెప్తాం. ఓకే, external work done by the system అని చెప్తాం. అంటే మనం ఇచ్చే హీట్ ఎనర్జీ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ అంటే వర్క్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. అది లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. నేను ఇందాక డిస్కస్ చేసినట్టు హీట్ ఎనర్జీ వర్క్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది, బట్ కానీ కొంత పార్ట్ మాత్రం ఇంటర్నల్ ఎనర్జీ కింద కూడా స్టోర్ అవుతుంది అని చెప్తున్నారు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అండి. అందుకే ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఈజ్ కాన్సిక్వెన్స్ ఆఫ్ లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని కూడా చెప్తారు. అంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఫలితమే ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అని చెప్పుకోవచ్చు. అంటే దాని అర్థం ఏంటి? హీట్ ఎనర్జీని వర్క్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేశారు, బట్ కానీ వర్క్ ఎనర్జీతో పాటు సమ్ ఇంటర్నల్ ఎనర్జీ సిస్టమ్ కున్న ఇంటర్నల్ ఎనర్జీ కింద కూడా కన్వర్ట్ అవుతుంది అని చెప్తున్నారు. అది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ కి, జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ కి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ అంటే లైఫ్ లో అది ఎలా యూస్ అవుతుంది అనేది నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకోవచ్చు. ప్రాక్టికల్స్ ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి ఈ క్లాస్ లో లాస్ అంటే ఏంటో నేర్చుకోండి. రేపు ప్రాక్టికల్ గా అంటే ప్రాక్టికల్ మనం ఫిజిక్స్ లో ఏం నేర్చుకున్నది ప్రాక్టికాలిటీలో చూపించాలి కదా. హ్యూమన్ బీయింగ్స్ కి ఈ లాస్ వల్ల యూజ్ ఏంటో చూసుకోవాలి కదా. సో ఆ లాస్ ఆ యూజెస్ ఏంటనేది నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి ఈ క్లాస్ లో లాస్ గురించి బాగా నేర్చుకోండి. సో ఇది కాన్సిక్వెన్స్ ఆఫ్ లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని చెప్తాం. ఓకే, అంటే హీట్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ వర్క్ ఎనర్జీ, బట్ కానీ సమ్ అమౌంట్ ఆఫ్ వర్క్ ఎనర్జీ సమ్ అమౌంట్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ అని చెప్తున్నారు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో దాన్ని బేస్ చేసుకుని వాటికి పాజిటివా నెగిటివ్ అంటే మీరు తీసుకునే వాల్యూస్ బట్టి +9 -10 సో ఎలా అనమాట. మనం ఇచ్చే న్యూమరికల్ వాల్యూస్ కి సింబల్స్ గురించి మాట్లాడుతాం. పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్. అది ఏ సందర్భాల్లో వస్తుంది, ఎక్కడెక్కడ పాజిటివ్ వాడాలి, ఎక్కడెక్కడ నెగిటివ్ వాడాలి. ఎక్కడెక్కడ పాజిటివ్ వాడాలంటే dW ఈజ్ పాజిటివ్, వర్క్ పాజిటివ్ అవుతుంది. dW ఈజ్ నథింగ్ బట్ వర్క్ ఎనర్జీ. వర్క్ ఎనర్జీ పాజిటివ్ అవుతుంది ఎప్పుడు? వర్క్ డన్ బై ద సిస్టమ్. వర్క్ సిస్టమే వర్క్ చేస్తే అక్కడ నువ్వు పాజిటివ్ సింబల్ వేసుకోవచ్చు. ఓకే, అలా కాకుండా సిస్టమ్ మీద వర్క్ జరిగితే వర్క్ డన్ ఆన్ సిస్టమ్, మనమే సిస్టమ్ మీద వర్క్ చేస్తే దాన్ని నెగిటివ్ కింద వేసుకోవచ్చు dW. ఓకే, మన సిస్టమ్ మీద వర్క్ చేస్తే నెగిటివ్ సింబల్, అదే సిస్టమే వర్క్ చేస్తే అది పాజిటివ్ సింబల్. ఎట్ ద సేమ్ టైం dQ is positive, heat supplied to the system. ఒకవేళ పాజిటివ్ సింబల్ కనబడినట్టయితే న్యూమరికల్ వాల్యూస్ కి 9 కి 10 కి ఇలా న్యూమరికల్ వాల్యూస్ కి పాజిటివ్ సింబల్ కనబడినట్టయితే హీట్ సప్లైడ్ టు ద సిస్టమ్, మనం ఇస్తున్నాం సిస్టమ్ కి, మనం సప్లై ఇస్తున్నాం, హీట్ ఎనర్జీని సప్లై ఇస్తున్నప్పుడు పాజిటివ్ తీసుకుంటాం. అదే నెగిటివ్ అయితే హీట్ ఎనర్జీ టేకెన్ బై ద సిస్టమ్, మనం తీసుకుంటున్నాం అన్నమాట. ఇచ్చేది ఒకసారి, తీసుకునేది ఒకసారి. వర్క్ సిస్టమ్ మీద జరిగేది ఒకసారి, సిస్టమే మనకి పనిచేసేది ఒకసారి. మనం సిస్టమ్ మీద వర్క్ చేస్తే ఖచ్చితంగా dW is positive, వర్క్ డన్ బై ద సిస్టమ్, సిస్టమే మనకి వర్క్ చేసి పెడితే. ఏదైనా ఒక హీట్ ఇంజన్, హీట్ సిస్టమ్ మనకే వర్క్ చేస్తే, ఐ మీన్ సిస్టమే వర్క్ చేస్తే అది పాజిటివ్, మనమే సిస్టమ్ మీద వర్క్ చేస్తే అది నెగిటివ్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. సిస్టమ్ పనిచేసి మనకి హెల్ప్ చేస్తే అది పాజిటివ్, మనమే సిస్టమ్ మీద వర్క్ చేస్తే అది నెగిటివ్. ఓకే, సో dQ ఎప్పుడు పాజిటివ్ అవుతుంది? హీట్ మనం ఇస్తే పాజిటివ్, సిస్టమ్ నుంచే మనం హీట్ తీసుకుంటే అది నెగిటివ్. సో ఇక్కడ du ఈజ్ పాజిటివ్, du ఈజ్ నెగిటివ్ కూడా ఎందుకు తీసుకుంటారంటే ఇంటర్నల్ ఎనర్జీ పాజిటివ్ ఎప్పుడు అవుతుంది? ఇంక్రీజ్ అయినప్పుడు. పాజిటివ్ అంటే ఎక్కువ, పెంచడం. మైనస్ డిక్రీజ్ ఎప్పుడు అవుతుంది? తగ్గించడం. du ఇంటర్నల్ ఎనర్జీ పెరుగుతుంది, ఇంక్రీజ్ అవుతుంది ఎప్పుడు? పాజిటివ్ సింబల్ వేసుకుంటాం అప్పుడు. డిక్రీజ్ అవుతుంది, మైనస్ సింబల్ ఎప్పుడు వేసుకుంటాం? డిక్రీజ్ అవుతున్నప్పుడు మైనస్ సింబల్ వేసుకుంటాం. మైనస్ అంటే మ్యాథ్స్లో లాగే, ప్లస్ అంటే ఎడిషన్ కలుపుతూ ఉంటాం, సబ్స్ట్రాక్షన్ తీసేస్తూ ఉంటాం. ఆ మైనస్ సింబల్ ప్లస్ సింబల్ అందుకోసం యూజ్ చేసుకుంటాం. ఓకేనా, సో ఇదంతా మనకి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఎటొచ్చి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేది ఇదే, మనం సిస్టమే మనకి పనిచేస్తే పాజిటివ్, అదే మనమే సిస్టమ్ మీద పనిచేస్తే అది నెగిటివ్. ఓకే, అదే హీట్ మనం సప్లై ఇస్తే పాజిటివ్, అదే మనం తీసుకుంటే నెగిటివ్. ఇంక్రీజ్ అయితే పాజిటివ్ ఇంటర్నల్ ఎనర్జీ, డిక్రీజ్ అయితే నెగిటివ్. ఇదంతా మనకి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చెప్తుంది. ఓకే, సో దీన్ని బేస్ చేసుకుని జౌల్స్ లా కూడా మనం డిస్కస్ చేయాలి. సో జౌల్స్ లో ఏంటంటే వర్క్ ఎనర్జీ హీట్ ఎనర్జీకి రిలేషన్ అనమాట. దాన్ని యూజ్ చేసుకుని జే అనే కాన్సెప్ట్ని ఇవన్నీ డిస్కస్ చేయొచ్చు. చూద్దాం.
ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేసాం. కాకపోతే ఫస్ట్ లా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అవి వాటి లిమిటేషన్స్ అవుతాయి. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ కొన్ని విషయాల్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు, సో వాటిని లిమిటేషన్స్ కింద తీసుకుందాం. సో లిమిటేషన్స్ ఆఫ్ ఫస్ట్ లా. ఫస్ట్ లా ఉండే లిమిటేషన్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది డైరెక్షన్ ఆఫ్ హీట్ ఫ్లోనే ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇట్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ డైరెక్షన్ ఆఫ్ హీట్ ఫ్లో. డైరెక్షన్ ఆఫ్ హీట్ ఫ్లోని ఎక్స్ప్లెయిన్ చేయలేదంటే అర్థం ఏంటంటే అది హయ్యర్ టెంపరేచర్ నుంచి లోయర్ టెంపరేచర్కి వెళ్తుందా, లోయర్ నుంచి హైయర్కి వెళ్తుందా అనే విషయం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. హీట్ ఫ్లో ఎలా జరుగుతుంది, హయ్యర్ టు లోయర్ టెంపరేచరా, లోయర్ టు హయ్యర్ టెంపరేచర్ అనే విషయాన్ని క్లారిటీగా డిస్కస్ చేయలేకపోయాం. రెండో విషయం ఏంటంటే ఎఫిషియన్సీ, సిస్టమ్ ఎఫిషియన్సీ గురించి కూడా చెప్పలేకపోయింది. ఇట్ డస్ నాట్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ system efficiency. సో సిస్టమ్ ఎఫిషియన్సీ గురించి కూడా ఇది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. సో సిస్టమ్ ఎఫిషియన్సీకి సంబంధించి కూడా అది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అంటే దాని అర్థం ఏంటి, ఎఫిషియన్సీ అంటే ఎఫిషియన్సీ ఈజ్ నథింగ్ బట్ రేషియో ఆఫ్ అవుట్పుట్ టు ది ఇన్పుట్. అంటే సిస్టమ్ ఎంత బాగా వర్క్ చేస్తుంది. నువ్వు ఇన్పుట్ 100 ఇస్తే సిస్టమ్ అవుట్పుట్ కింద అంటే ఇన్ 100 అయింది, మరి అవుట్ 100 వస్తుందో లేదో చూసుకోవడం, దాన్ని ఎఫిషియన్సీ అంటారు. అంటే ఇన్పుట్ ఎంత ఇస్తున్నావు, హీట్ ఎనర్జీ ఇన్పుట్ కింద ఇస్తే అది వర్క్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. నువ్వు హీట్ ఎనర్జీ 100 క్యాలరీస్ ఇచ్చినట్టయితే అది వర్క్ అంత చేస్తుందా లేదా అని, అంత జౌల్స్ వర్క్ చేయగలుగుతుందా చేయట్లేదా, అంత జౌల్స్ వర్క్ 100 క్యాలరీస్ హీట్ ఇస్తే 100 జౌల్స్ వర్క్ జరుగుతుందా, లేకపోతే ఒక 20% లాస్ అయిపోయి 80% మాత్రమే బయటకు వస్తుందా. అంటే హౌ ద సిస్టమ్ వర్క్స్ అని డిస్కస్ చేసేదాన్ని ఎఫిషియన్సీ అని చెప్తాం. ఆ ఎఫిషియన్సీస్ గురించి కూడా ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏ రకంగానే డిస్కస్ చేయాలి. సో ఈ రెండు లిమిటేషన్స్ ఫస్ట్ లాకి సంబంధించినవి. దీన్ని రెక్టిఫై చేస్తూ మనకి సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఉంది. సో అది సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏంటని నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేయొచ్చు. అది కాకుండా ప్రాక్టికల్ అప్లికేషన్స్ కూడా, ఈ లాస్ మనకి ఎక్కడెక్కడ యూస్ అవుతాయి అనే ప్రాక్టికల్ అప్లికేషన్స్ కూడా నెక్స్ట్ క్లాస్లో చూసుకోవచ్చు. బట్ కానీ ఇప్పుడు జౌల్స్ లా అంటే ఏంటో కూడా చూడాలి ఒకసారి. సో జౌల్స్ లా జౌల్స్ లా చెప్తుంది ఏంటి, ఈ థర్మోడైనమిక్స్ లాస్ ని బేస్ చేసుకుని జౌల్స్ కూడా ఒక లా చెప్పాడు. ఏంటంటే హీట్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వర్క్ డన్ అని. హీట్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వర్క్ డన్. అంటే నువ్వు సిస్టమ్ కి ఎంత హీట్ ఎనర్జీ అంటే సప్లై చేసావో అంతే వర్క్ ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పడం కోసం. నువ్వు ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీని సప్లై చేస్తే అంత అమౌంట్ ఆఫ్ వర్క్ జరుగుతుందని చెప్పడం. అంటే నువ్వు ఇక్కడ హీట్ ఎనర్జీని రేస్ చేసుకుంటే సిస్టమ్ కి ఆటోమేటిక్ గా సిస్టమ్ పనిచేసేదైనా సిస్టమ్ వర్క్ సిస్టమ్ మీద జరిగినా లేదా సిస్టమే మనకి హెల్ప్ చేసినా ఎలా అయినా సరే ఆ వర్క్ ఎనర్జీకి మనం ఇచ్చే హీట్ ఎనర్జీ బట్టి డిసైడ్ అవుతుంది అని చెప్పడం. సో జౌల్స్ చెప్తుంది ఏంటంటే ఇట్ స్టేట్స్ దట్ వర్క్ ఎనర్జీ Q is directly proportional to the work done. That means how much amount of heat energy is supplied to the system, that much amount of work is done by the system లేదా done on the system. ఎలా అయినా సరే చెప్పుకోవచ్చు, బై ద సిస్టమ్ అది చేసినా లేదా మీరు చేసినా సరే. ఓకే, ఏదైనా సరే మనం ఇచ్చే హీట్ ఎనర్జీకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనే విషయం జౌల్స్ లా చెప్పింది. సో దీన్ని ఈక్వేషన్ గా తీసుకున్నట్టయితే హీట్ ఎనర్జీ Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది వర్క్ డన్ అని చెప్తాం. సో ఈ ప్రపోర్షనాలిటీని తీసేయడం కోసం, ఈక్వల్ టు పెట్టడం కోసం కాన్స్టెంట్ వాల్యూని పెట్టుకోవాలి. సో అక్కడ W ఈజ్ ఈక్వల్ టు Q ఇంటూ J అని చెప్తాం అన్నమాట. ఇక్కడ J అనేది మనకి కాన్స్టెంట్ వాల్యూస్, దీన్నే మెకానికల్ కాన్స్టెంట్ వాల్యూస్ ఆఫ్ సిస్టమ్ అని చెప్తాం. మెకానికల్ కాన్స్టెంట్ వాల్యూస్ ఆఫ్ సిస్టమ్ అని చెప్తారు. దాని వాల్యూ వచ్చేసి 4.18 జౌల్ బై క్యాలరీస్ అని చెప్తాం, లేదు అనుకుంటే 4.2 జౌల్ పర్ క్యాలరీస్ అని చెప్తాం. ఓకే, సో 4.18 జౌల్ పర్ క్యాలరీస్ అని చెప్పొచ్చు, లేదా 4.2 జౌల్ పర్ క్యాలరీస్ అని కూడా చెప్పొచ్చు. యాక్చువల్లీ ఒకసారి యూనిట్స్ అబ్జర్వ్ చేయండి. యూనిట్స్ మనకి హీట్ ఎనర్జీ Q అని చెప్పొచ్చు, లేదా H అని చెప్పొచ్చు. హీట్
హీట్ ఎనర్జీ మనకి క్యాపిటల్ క్యూ అన్నా క్యాపిటల్ హెచ్ అన్నా మనకి హీట్ ఎనర్జీనే. ఓకే, సో దీనికి యూనిట్స్ వచ్చేసి మనకి జౌల్స్, సారీ క్యాలరీస్. సో దీనికి క్యాలరీస్. ఓకే, సో హీట్ ఎనర్జీని మనం యూనిట్స్ క్యాలరీస్ లో చెప్తాం. సో ఇదంతా హీట్ ఎనర్జీకి సంబంధించిన పార్ట్. ఎట్ ద సేమ్ టైం వర్క్ కి యూనిట్స్ వచ్చేసి జౌల్స్. ఓకే, సో వర్క్ కి యూనిట్స్ వచ్చేసి మాత్రం జౌల్స్ అన్నమాట. సో వర్క్ కి యూనిట్స్ వచ్చేసి W అని లెటర్ తో డినోట్ చేస్తాం, దీనికి యూనిట్స్ వచ్చేసి జౌల్స్. ఓకే, సో అందుకే జౌల్స్ లా అంత ఇంపార్టెంట్. జౌల్స్ లా డిస్కస్ చేసింది ఏంటి, హీట్ ఎనర్జీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వర్క్ డన్ బై ద సిస్టమ్ ఆర్ వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్. సో Q is directly proportional to W అని చెప్పొచ్చు, లేదా H is directly proportional to W అని చెప్పొచ్చు. మీరు ఇక్కడ H అంటే ఏంటని కంగారు పడకండి, H అయినా Q అయినా రెండు కూడా మనకి హీట్ ఎనర్జీ. సో ఇక్కడ డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీని రిమూవ్ చేయడం కోసం J అనే కాన్స్టెంట్ ని ప్లేస్ చేసుకుంటాం, దాన్ని మెకానికల్ కాన్స్టెంట్ అని చెప్తాం. సో దాని వాల్యూ వచ్చేసి 4.18 జౌల్ పర్ క్యాలరీస్, లేదనుకుంటే రియర్ గా తీసుకున్నట్టయితే 4.2 జౌల్ పర్ క్యాలరీస్ అని చెప్తాం. సో ఇక్కడ క్యాలరీస్ అని కనబడితే అక్కడ హీట్ ఎనర్జీ ఉన్నట్టు లెక్క. ఓకే, సో ఇక్కడ మన బాడీలో ఉండే ఫ్యాట్ ని కూడా క్యాలరీస్ లో క్యాలిక్యులేట్ చేస్తారు. సో అది వేరు ఇది వేరు. ఓకే, రెండింటికి కూడా సేమ్ యూనిట్స్ వాడతారు, కానీ హీట్ ఎనర్జీ వేరు, ఈ క్యాలరీస్ ఈ ఫ్యాట్ క్యాలరీస్ వేరు. ఓకే, సో ఇక్కడ వర్క్ వచ్చేసి జౌల్స్ లో మెజర్ చేస్తాం. సో ఇవాళ మనం డిస్కస్ చేసుకుంది ఏంటి, జీరేత్ లా, ఫస్ట్ లా, జౌల్స్ లా. సో నెక్స్ట్ ఏంటంటే స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటో, స్పెసిఫిక్ హీట్ ఎనర్జీ అంటే ఏంటో చూడాలి. స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్, స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ అంటే ఏంటో డిస్కస్ చేయాలి. సో ఇవి డెఫినేషన్ల పరంగా చూసుకున్నట్టయితే సరిపోతుంది. సో దీని స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ కి కాన్స్టెంట్ ప్రెషర్ కి మధ్య రిలేషన్స్ ఉంటాయి, అవి తర్వాత క్లాస్లో డిస్కస్ చేయాలి.